హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పోషకాలు ఎక్కువగా ఉండే ఎంతో హెల్తీ, టేస్టీ అయిన నువ్వుల లడ్డు చేయబోతున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసి చూడండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నోట్లో వెన్నలా కరిగిపోతుందండి ఈ లడ్డు అనేది. నువ్వులతో మన ఛానల్‌లో చాలా రకాలే చేసి పెట్టున్నాను. చూడనోళ్ళు ఎవరైనా వెళ్లి చూడండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నువ్వులనేది హెల్త్ పరంగా చాలా మంచిది గదా! ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకునేసి, ఇందులోకి ఒక 2 స్పూన్లు బాదం పప్పు, ఒక 2 స్పూన్లు జీడిపప్పు వేసుకునేసి, మంట లో ఫ్లేమ్‌లోనే వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే అయితేనే మనకి ఇవి లోపల వరకు బాగా వేగిపోతాయండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, ఇవి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇవి కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకునేసి, మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో అంటే 2 స్పూన్లుంటాయి. 2 స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకునేసి, ఒక 3 యాలక్కాయలు, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసుకునేసి, దీన్ని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. నున్నగా కాదు. ఇలా నేను చూపించినట్టుగా ఇట్లా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లోకి ఒక కప్పు నిండా నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ఇలా పెద్ద కప్పుతో వేసుకోవాలి. ఈ కప్పు నిండా నువ్వులు వేసుకునేసి మిగతాటి అంతా ఇదే మెజర్‌మెంట్ కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వుల్ని మెత్తగా పౌడర్ చేసుకునేద్దాము. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్‌లో వేసుకునేసి, మళ్ళీ ఇదే మిక్సీ జార్‌లోకి ఒక కప్పు నిండా పుట్నాల పప్పు వేసుకునేద్దాము. ఈ పుట్నాల పప్పును కూడా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేద్దాము. ఈ గిన్నెలోకి ఏ కప్పుతో అయితే నువ్వులు, పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పు నిండా బెల్లం వేసుకోవాలండి. కప్పుకి ఫుల్‌గా వేసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. అలానే ఒక ముక్కాలు కప్పు నీళ్లు వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొక అరకప్పు వేసుకోండి. కరెక్ట్‌గా తినే వాళ్ళకి ఈ స్వీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం బెల్లం ఇలా చక్కగా కరిగించుకోవాలి. పాకం ఏమి అవసరం లేదండి. బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునేసి, ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి కరిగిన తర్వాత మనం ఇందులో నువ్వుల పొడి వేసుకోవాలి. ఈ నువ్వుల పొడిని లో ఫ్లేమ్‌లోనే చక్కగా కుక్ చేసుకోవాలండి. నువ్వుల్లో పచ్చి వాసన పోయేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకునేస్తే మనకి లడ్డు తినేకి చాలా బావుంటుంది. మనకి నువ్వులనేది ఇలా కలర్ కొంచెం చేంజ్ అయింది గదా! ఇలా బాగా వేగిపోయినప్పుడు ఇప్పుడు ఇందులో పుట్నాలు మిక్సీ వేసినాం గదా! ఆ పొడిని గూడా వేసుకునేసి వీటిల్ని గూడా లో ఫ్లేమ్‌లోనే బాగా వేపుకోవాలి. ఇవంతా లో ఫ్లేమ్‌లోనే మనం చక్కగా వేపుకోవాలండి. ఇలా ఇవి వేపుతూ ఉన్నప్పుడు మనకు అక్కడక్కడ పలుకుల్లాగుంటాయి. అలా గెరటుతో ఇట్లా మ్యాష్ చేస్తూ కలిపినామంటే చక్కగా ఇలా అంతా కలిసిపోతుంది. ఇలా ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి పొడి వేసుకునేసి ఒకసారి అంతా ఇలా కలిపేయాలి. మనం బాదం పప్పు, జీడిపప్పు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం గాబట్టి ఇప్పుడు ఫ్రై చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులో మనం బెల్లం కాంచి పక్కన పెట్టినాం గదా! ఆ నీళ్ళని ఇలా వడగట్టుకునేయాలి. బెల్లంలో ఏమన్నా నలుకలున్నా గూడా క్లీన్‌గా వచ్చేస్తాయి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్లం నీళ్ళు, పొడిని అంతా చక్కగా కలుపుకునేయాలి. మంట అనేది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. లేకపోతే మనకి ఇది తొందరగా అడుగంటేస్తాది. లో ఫ్లేమ్‌లోనే ఇలా చక్కగా కలుపుకుంటూ ఉన్నామంటే మనకిది దగ్గర పడుతుంది. చూసారు గదా! ఆల్మోస్ట్ ఇలా దగ్గరకొచ్చేసింది. ఇంకా ఒక 2 నిమిషాలు కలిపితే మనకు పానిక్ అనేది సెపరేట్‌గా వచ్చేస్తది చూడండి. ఇలా సెపరేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్నంతా ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే లడ్డూలాగా చుట్టాలండి. ఇలా గరిటెతో అటు ఇటు చిన్నగా అనుకునేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసినామంటే ఇది చల్లారుతుంది. 5 నిమిషాల తర్వాత చూసి లడ్డూలాగా చుట్టుకునేయాలి. ఇప్పుడు మనకి కొంచెం గోరువెచ్చగానే ఉందండి. గోరువెచ్చగా ఉంటే పర్లేదు. ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండ తీసుకునేసి లడ్డూలాగా చుట్టుకునేద్దాము. నేనైతే కొంచెము ఇవి బిస్కెట్‌లలాగా చేస్తా ఉండానండి. ఇలా కొంచెం ఉండ తీసుకునేసి అరచేతిలో రౌండ్‌గా ఇట్లా పెట్టి నొక్కినామంటే చూసారు గదా! మనకి రౌండ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నువ్వులు, కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పెట్టుకునేస్తా ఉన్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది పెట్టుకోండి. అన్నీ ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకునేసి మిగతాది కూడా చూపిస్తాను చూడండి ఇంకొకటి. ఇలా కొంచెం పిండి తీసుకునేసి 2 అరచేతి మధ్యలో పెట్టేసి రౌండ్ బాల్‌లాగా ఇలా చుట్టేసి చేత్తో ఇట్లా నొక్కేయాలి. చూసారు గదా! ఇలా నొక్కితే మనకి బిస్కెట్ షేప్ అనేదొచ్చింది. ఇప్పుడు దీనిపైన గూడా కొద్దిగా నువ్వులు, బాదం పప్పు పెట్టుకునేయాలి. మిగతాటియన్నీ ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. మీకు ఈ బిస్కెట్ షేప్ వద్దు అనుకునేస్తే
లడ్డు ముద్దల్లాగైనా చేసి పెట్టుకోవచ్చండి. ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఇలా చేస్తే చూసేకి పిల్లలకి బాగుంటుంది. ఇష్టంగా గూడా తింటారు. వారంలో ఒకసారన్నా ఇలా చేసి పెట్టండి. పిల్లలకి చాలా మంచిది హెల్త్ పరంగా. ఇది తింటా ఉంటే గూడా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంది. ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి మీకెలా వచ్చిందనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.